గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఇన్వెస్టర్స్ మధ్య బాగా నడుస్తున్న ఒక ముఖ్యమైన థీమ్ ఏంటంటే, ఏ కంపెనీలైతే స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్ ని బయట పెట్టాయో వాటిని చాలా కేర్ఫుల్ గా స్టడీ చేయడం. తమ రెవెన్యూ, ఎర్నింగ్స్ మరియు మార్కెట్ షేర్ ని కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తున్న ఒక కన్సిస్టెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న బిజినెస్ లు అనేవి ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేయడానికి సాధారణంగా చాలా బెటర్ పొజిషన్ లో ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ అప్రోచ్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ మార్కెట్ లో వచ్చే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ ఈజీగా ఇగ్నోర్ చేసి కేవలం ఆ కంపెనీ యొక్క అండర్లయింగ్ ఫండమెంటల్స్ పైన మాత్రమే పూర్తిగా ఫోకస్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. అయినప్పటికీ ఫ్యూచర్ గ్రోత్ కి సంబంధించి మార్కెట్ లో ఎప్పుడు ఎలాంటి గ్యారంటీస్ ఉండవు ఫ్రెండ్. అందుకే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, కాంపిటేటివ్ పొజిషన్, వాల్యుయేషన్, మేనేజ్మెంట్ మరియు రిస్క్ ని ఖచ్చితంగా అసెస్ చేయాలి. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకునే ముందు ఎల్లప్పుడూ సొంతంగా రీసెర్చ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇన్ దిస్ వీడియో మీ లాంగ్ టర్మ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోదగ్గ ఒక స్ట్రాంగ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీల గురించి మనం క్లియర్ గా చూద్దాం. ఈ స్టాక్స్ అన్ని కూడా వాటికి ఉన్న లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ ఆధారంగానే చూసి చేయడం జరిగింది. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ కంపెనీ హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మైనింగ్ అండ్ మెటల్స్ కంపెనీ మరియు జింక్, లిడ్ అండ్ సిల్వర్ ప్రొడక్షన్ లో ఒక గ్లోబల్ లీడర్. దీని హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఉంది మరియు ఇది వేదాంత లిమిటెడ్ కి చెందిన ఒక చాలా పెద్ద సబ్సిడరీ కంపెనీ. ప్రస్తుతం హిందుస్థాన్ జింక్ తమ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్ ని స్టేజ్ల వారీగా చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ 5 years లో తమ మెటల్ ప్రొడక్షన్ ని 1.1 మిలియన్ టన్స్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ చేసి అంటే 2 మిలియన్ టన్స్ కి పెంచాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఒక క్లియర్ గా డిఫైన్ చేసిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ని కూడా ఈ కంపెనీ రెడీ చేసుకుంది. ఈ రోడ్ మ్యాప్ ని సపోర్ట్ చేయడానికి బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్స్, డీబాటిల్ నెకింగ్ ఇనిషియేటివ్స్ ల కాంబినేషన్ ద్వారా ఈ కంపెనీ ఏకంగా 400 to 500 బిలియన్ వర్త్ ఉన్న ఒక భారీ క్యాపెక్స్ ప్రోగ్రామ్ ని చేపడుతుంది. ఇందులో భాగంగా FY26 లో బోర్డు ఆల్రెడీ ఫేజ్ 1 కింద 170 బిలియన్ ని అప్రూవ్ చేసింది. ఇందులో 2,50,000 టన్స్ పర్ యానం కెపాసిటీ ఉన్న ఒక ఇంటిగ్రేటెడ్ జింక్ స్మెల్టర్ అండ్ ఇండియాలోనే ఫస్ట్ అనదగ్గ జింక్ ఫైటైలింగ్ రీప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ ఎక్స్పాన్షన్ తో పాటు తమ మెటల్ R&R ని 50 మిలియన్ టన్స్ కి స్ట్రాంగ్ గా పెంచుకుంటూనే దాదాపు ఓవర్ 25 years కంటే ఎక్కువ మైన్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కట్టుబడి ఉన్నామని వీళ్ళ మేనేజ్మెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఇక తమకున్న హిందూ మెటల్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హిందుస్థాన్ జింక్ కేవలం తమ మైన్ లైఫ్ ని పెంచుకోవడమే కాకుండా ఈ కంపెనీని ఒక మల్టీ మెటల్ కంపెనీగా మార్చుకోవడం కోసం స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్ కి సంబంధించిన ఫ్యూచర్ రిసోర్సెస్ పై ఒక స్ట్రాంగ్ పైప్ లైన్ ని బిల్డ్ చేయడానికి తమ ఎక్స్ప్లోరేషన్ క్యాపబిలిటీని పెంచుకుంటుంది. ఈ హింద్ మెటల్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ గవర్నమెంట్ నిర్వహించిన మినరల్ ఆప్షన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. దీని ద్వారా హిందుస్థాన్ జింక్ కొత్తగా పొటాష్, టంగ్స్టన్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి సంబంధించిన న్యూ మినరల్ బ్లాక్స్ ని దక్కించుకుంది. ఇది ఇండియా యొక్క ఎదుగుతున్న క్రిటికల్ మినరల్ ఎకోసిస్టమ్ లో వీళ్ళ ప్రెసెన్స్ ని మరింత రీఇన్ఫోర్స్ చేస్తుంది. ఇక FY26 లో హిందుస్థాన్ జింక్ తమ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని డెలివరీ చేసింది. ఫస్ట్ టైం ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ఎబిటా వరుసగా 400 బిలియన్ అండ్ 200 బిలియన్ మార్క్ ని క్రాస్ చేశాయి అండ్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే డబుల్ డిజిట్ గ్రోత్ ని డెలివర్ చేశాయి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ కూడా 13,712 crores కి పెరిగింది. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుంది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 518 రూపీస్ అండ్ 52 వీక్ నుంచి 29% డౌన్ అయింది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ స్టాక్ వారి ఎనర్జీస్. ఈ కంపెనీ మన దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ లో ఒక టాప్ ప్లేయర్. నిజానికి ఈ కంపెనీ యొక్క టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ప్రస్తుతం సుమారుగా 26 gigawatts దగ్గర ఉంది. దీని వల్ల చైనా వెలుపల ప్రపంచంలోనే అత్యంత పెద్ద లార్జెస్ట్ నాన్ చైనీస్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరర్ గా వారి నిలిచింది. వీళ్ళ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా 5.4 gigawatts తో ప్రస్తుతం ఫుల్లీ ఆపరేషనల్ గా ఉంది అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ సుమారు 530 బిలియన్స్ తో చాలా రోబస్ట్ గా ఉంది. ఈ కంపెనీ డిఫరెంట్ వర్టికల్స్ లో విస్తరించడం కోసం సుమారు 300 బిలియన్ వర్త్ ఉన్న ఒక భారీ క్యాపెక్స్ ని ప్లాన్ చేసింది. గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రంట్ లో చూసుకుంటే రీసెంట్ గా ఉమెన్ బేస్డ్ కంపెనీ అయిన యునైటెడ్ పాలీసిలికాన్ లో ఒక స్ట్రాటజిక్ స్టేక్ ఎక్విజిషన్ ని ఈ కంపెనీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. దీని వల్ల వీళ్ళకి లాంగ్ టర్మ్ లో నమ్మకమైన, ఫుల్లీ ట్రేసబుల్ అండ్ నాన్ చైనీస్ సప్లై ఆఫ్ పాలీసిలికాన్ లభిస్తుంది. వీళ్ళ సప్లై చైన్ ని డీరిస్కింగ్ స్టాండ్ పాయింట్ నుండి చూస్తే ఇది వారి ఎనర్జీస్ కి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళ ఇంకొక సబ్సిడరీ అయిన WRTL అసోసియేటెడ్ పవర్ స్ట్రక్చర్స్ అనే కంపెనీలో 55% స్టేక్ ని 12.25 బిలియన్ కి కొనుగోలు చేస్తున్నట్టు కంపెనీ అనౌన్స్ చేసింది. దీని ద్వారా వీళ్ళు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లోకి సాలిడ్ గా ఎంటర్ అవుతున్నారు. ఇది వారి ఎనర్జీస్ కోర్ బిజినెస్ కి పర్ఫెక్ట్ న్యాచురల్ అడ్జసెన్సీ. దీంతో పాటు 2500 TPD కెపాసిటీ ఉన్న PV గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వీళ్ళ బోర్డు 39 బిలియన్ క్యాపెక్స్ ని అప్రూవ్ చేసింది. సాధారణంగా ఒక సోలార్ మాడ్యూల్ కాస్ట్ లో గ్లాస్ వాటర్ 23% ఉంటే దాని వెయిట్ లో ఏకంగా 75% ఉంటుంది. సో ఈ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అనేది కంపెనీ యొక్క కాస్ట్ కాంపిటేటివ్నెస్ ని అండ్ సప్లై చైన్ ఇండిపెండెన్స్ ని మార్కెట్ లో మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఇక కెపాసిటీ ఎక్స్పాన్షన్ సైడ్ చూస్తే నాగ్పూర్ లో 62 బిలియన్ క్యాపెక్స్ తో ఒక భారీ 10 gigawatt ఇంగాట్ వాటర్ ఫెసిలిటీ కన్స్ట్రక్షన్ ని వారి ఎనర్జీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది.
కచ్లోని సమాఖయాలిలో అదనంగా 3 గిగావాట్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని కూడా సక్సెస్ఫుల్ గా కమిషన్ చేసింది. వీటితో పాటు బ్యాటరీస్, సోలార్ సెల్, ఇంగాట్ వేఫర్స్, ఇన్వర్టర్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ లో ప్లాన్ చేసిన ఎక్స్పాన్షన్స్ అన్ని కరెక్ట్ గా షెడ్యూల్ ప్రకారంగా ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY26 లో వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏకంగా అప్రాక్స్ 84% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ని రికార్డ్ చేసి 265.37 బిలియన్ కి రీచ్ అయింది. వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా 117% కి గ్రో అయ్యి 59.09 బిలియన్ కి చేరగా ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ 22.27 గా నమోదైంది. ఇక ఈ సంవత్సరానికి గాను వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్ అయ్యి ఏకంగా ఓవర్ 101% గ్రోత్ తో 38.84 బిలియన్ మార్క్ ని టచ్ చేసింది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 2841 అరౌండ్ ట్రేడ్ అవుతుంది అండ్ 52 వీక్స్ హై నుండి 26% తగ్గుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టిటాగర్ రైల్ సిస్టమ్స్. TRSL అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ రైల్వే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ కంపెనీ ప్యాసింజర్ అండ్ ఫ్రైట్ రైల్ ట్రాన్స్పోర్టేషన్ రెండింటి కోసం వైడ్ రేంజ్ ఆఫ్ రోలింగ్ స్టాక్ ని డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ఒక సాధారణ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరర్ నుండి ఒక కాంప్రిహెన్సివ్ రైల్ మొబిలిటీ కంపెనీగా ఎదిగింది అండ్ వీళ్ళకి హై గ్రోత్ రైల్వే సెగ్మెంట్స్ లో చాలా స్ట్రాంగ్ ఎక్స్పోజర్ ఉంది. కంపెనీ గ్రోత్ ప్లాన్స్ ని చూస్తే మొదటిగా చూసుకుంటే వీళ్ళ వీల్స్ జేవీ ప్రాజెక్ట్ దీని ప్రొడక్షన్ ని కరెంట్ క్వార్టర్ లోనే స్టార్ట్ చేయాలని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అతి త్వరలోనే ప్లాంట్ యొక్క ర్యాంప్ అప్ ను పూర్తిగా అచీవ్ చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇండియన్ రైల్వేస్ తో వీళ్ళకి ఏటా 80,000 వీల్స్ పర్ యానం సప్లై చేయడానికి ఒక కాంట్రాక్ట్ ఉంది. ఇది రాబోయే నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీల్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి అండ్ స్ట్రాటజిక్ ప్లేయర్స్ కి సెల్ చేయడానికి కూడా కంపెనీకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే టిటాగా రైల్ సిస్టమ్స్ తన సబ్సిడరీ అయిన టిటాగా నావల్ సిస్టమ్స్ ద్వారా షిప్ బిల్డింగ్ బిజినెస్ లో కూడా డైవర్సిఫై అవుతుంది. ఈ సబ్సిడరీ ఆల్రెడీ ఫాల్టాలో ల్యాండ్ ని అక్వైర్ చేసింది అండ్ కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేయడానికి వీలుగా ఒక ఎగ్జిస్టింగ్ కాంక్రీట్ జెట్టీని లాంగ్ టర్మ్ లీజ్ కి తీసుకుంది. ఈ సబ్సిడరీ ఇప్పుడు షిప్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయబోతుంది. ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే టిటాగా నావల్ సిస్టమ్స్ యొక్క ఫాల్టా షిప్ యార్డ్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక ఆర్డర్ బుక్ విషయానికి వస్తే వీళ్ళ జాయింట్ వెంచర్స్ అండ్ సబ్సిడరీ షేర్స్ తో కలుపుకొని టోటల్ ఆర్డర్ బుక్ సుమారుగా 275.4 బిలియన్ తో చాలా సాలిడ్ గా ఉంది. ఇక ఫ్రైట్ సైడ్ చూస్తే టిటాగా తమ ఫౌండరీస్ లో ఆల్రెడీ కెపాసిటీ అండ్ టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్స్ ని కంప్లీట్ చేసింది. రెండింటిలోనూ రేసిన్ బేస్డ్ మోడలింగ్ ఫెసిలిటీస్ ని ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు ఈ ఫౌండరీస్ తమ ప్రొడక్షన్ ని పెంచుకోవడానికి అండ్ వాళ్ళ వ్యాగన్ ప్రొడక్షన్ ఫుల్ కెపాసిటీకి తగ్గట్టుగా టోటల్ కాస్టింగ్ డిమాండ్ ని మీట్ అవ్వడానికి ఫుల్ క్యాపబుల్ గా ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే Q4 FY26 లో TRS యొక్క రెవెన్యూ 875 క్రోర్స్ గా నమోదయ్యాయి. ఇది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 1006 క్రోర్స్ నుండి కొంచెం తగ్గింది. కానీ లాస్ట్ ఇయర్ లో ఉన్న లాసెస్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో కంపెనీ 54 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ ని రిపోర్ట్ చేసి అదరగొట్టింది. నో కరెంట్ మార్కెట్ లో స్టాక్ అరౌండ్ 860 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి 11% తగ్గుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రీటైలర్. దీనికి మన ఇండియాలోనే కాకుండా మిడిల్ ఈస్ట్ అండ్ యునైటెడ్ స్టేట్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది. 1993 లో TS కళ్యాణరామన్ గారి చేత స్టార్ట్ చేయబడిన ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ కేరళలోని త్రిశూర్ లో ఉంది. వీళ్ళు తమ భారీ నెట్వర్క్ ఆఫ్ షోరూమ్స్ అండ్ ఆన్లైన్ సబ్సిడరీ క్యాండర్ ద్వారా గోల్డ్, డైమండ్, ప్లాటినం, సిల్వర్ అండ్ ఇతర ప్రీషియస్ స్టోన్ జ్యువెలరీని రీటైల్ చేస్తూ ఉంటారు. గడిచిన కొన్నేళ్లుగా చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలరీస్ లో గ్రోత్ అనేది మెయిన్ గా కొత్త స్టోర్ ఎడిషన్స్ ద్వారానే వస్తుంది. FY27 లో కళ్యాణ్ క్యాండియర్ అండ్ వాళ్ళ న్యూ రీజనల్ బ్రాండ్ అంతటా కలిపి మొత్తం 150 షోరూమ్స్ ని ఓపెన్ చేయాలని కళ్యాణ్ జ్యువెలర్స్ ప్లాన్ చేస్తుంది. దీని అర్థం ఏంటంటే వీళ్ళ ఎక్స్పాన్షన్ మొమెంటం ఇలాగే చాలా స్ట్రాంగ్ గా కంటిన్యూ అవబోతుంది. ఇది రాబోయే కొన్ని ఏళ్ల పాటు వాళ్ళ గ్రోత్ ని సస్టైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ కంపెనీ రీసెంట్ గా తమ Q1 FY27 లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో కూడా వీళ్ళ గ్రోత్ అద్భుతంగా కంటిన్యూ అయింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రొబస్ట్ ఆపరేటింగ్ మొమెంటం అండ్ దేశంలో అన్ని కీ మార్కెట్స్ లో వచ్చిన హెల్దీ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ వల్ల Q1 FY26 తో పోలిస్తే Q1 FY27 లో వీళ్ళ ఇండియా ఆపరేషన్స్ యొక్క రెవెన్యూ గ్రోత్ ఏకంగా 38% ని క్రాస్ చేసింది. దీంతో పాటు కంపెనీకి ఒక ఇంపార్టెంట్ బిజినెస్ లైన్ గా మారబోతున్న డిజిటల్ సేల్స్ కూడా చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. వీళ్ళ డిజిటల్ ఫస్ట్ జ్యువెలరీ ప్లాట్ఫామ్ అయిన కండియర్ Q1 FY27 లో లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో పోలిస్తే సుమారు 112% రెవెన్యూ గ్రోత్ ని రికార్డ్ చేసి షాక్ ఇచ్చింది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY26 లో కంపెనీ ఓవర్ 357 బిలియన్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ ని అండ్ 13.5 బిలియన్ నెట్ ప్రాఫిట్ ని రికార్డ్ చేసి సాలిడ్ పర్ఫార్మెన్స్ ని చూపించింది. ఈ FY26 లోనే కంపెనీ కళ్యాణ్ అండ్ కండియర్ ఫార్మాట్స్ లో మొత్తం 129 షోరూమ్స్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. ఇందులో విశేషం ఏంటంటే UK లో వీళ్ళ ఫస్ట్ కళ్యాణ్ షోరూమ్ ని కూడా ఇదే ఏడాదిలో లాంచ్ చేశారు. ఇదే సంవత్సరంలో ఇన్వెస్టర్స్ కి నచ్చే ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న నాన్ GML డెట్ ని పూర్తిగా పే చేసేయాలనే వాళ్ళ పాత ప్లాన్స్ కి తగ్గట్టుగా మన దేశంలో వీళ్ళ అప్పులను దాదాపు 3600 మిలియన్ కి రిడక్షన్ చేశారు. రీసెంట్ గా మేలో జరిగిన ఒక ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో కంపెనీ చెప్పిన దాని ప్రకారం గోయింగ్ ఫార్వర్డ్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కెండియర్
క్లియర్ బ్రాండ్ అనేది తమ షోరూమ్ ఫుట్ ప్రింట్ ని పెంచుకోవడంతో పాటు త్రిబుల్ఎస్జి అంటే సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ని భారీగా డ్రైవ్ చేయడం పైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 574 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి 7% తగ్గుంది. మన ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ స్టాక్ డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ టెక్ అనేది ఇండియాలోనే అత్యంత పెద్ద హోమ్ గ్రోన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ. ఈ కంపెనీ ఒక ప్రీమియర్ డిజైన్ ఫోకస్డ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ గా అంటే ఓఎం అండ్ ఓడిఎం రెండింటిలోనూ ఆపరేట్ చేస్తుంది. వీళ్ళ బిజినెస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, లైటింగ్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ మొబైల్ ఫోన్స్ వంటి మల్టిపుల్ రంగాల్లో స్ప్రెడ్ అయి ఉంది. కంపెనీ ప్రస్తుతం చాలా వేగంగా ఎక్స్పాండింగ్ అండ్ డైవర్సిఫై అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే 15 to 18 మంత్స్ లో తమ కెమెరా మాడ్యూల్ కెపాసిటీస్ ని ఏటా 70 మిలియన్స్ నుండి ఏకంగా 180 మిలియన్ యూనిట్స్ టు 190 మిలియన్ యూనిట్స్ కి పెంచబోతున్నారు. ఇది మెయిన్ గా వాళ్ళ సొంత క్యాప్టివ్ స్మార్ట్ ఫోన్ వాల్యూమ్స్ అవసరాలని తీర్చడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు హెచ్కేసీ తో కలిసి చేయబోయే 74:26 డిస్ప్లే మాడ్యూల్ జేవి కోసం డిక్సన్ కి ఆల్రెడీ PN3 అండ్ ECMS అప్రూవల్ కూడా లభించింది. దీనికి సంబంధించిన ట్రయల్స్ అనేవి Q3 FY27 బిగినింగ్ నుండి స్టార్ట్ అవుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే మాస్ ప్రొడక్షన్ అనేది ఈ ఫిజికల్ ఇయర్ యొక్క ఎండ్ ఆఫ్ ద Q3 లేదా బిగినింగ్ ఆఫ్ Q4 నుండి ప్రారంభం కానుంది. ఈ కంపెనీ ఇప్పుడు చాలా హైలీ కాంప్లెక్స్ టెలికామ్ అండ్ బ్యాక్ హాల్ మైక్రోవేవ్ రేడియోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఇదే ఫిజికల్ లో ఎక్స్పోర్ట్స్ ని కూడా ఇనిషియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. తమ గ్రోత్ ట్రాజెక్టరీని సపోర్ట్ చేయడం కోసం కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి అండ్ వేర్ హౌసింగ్ ఏరియాని పెంచడానికి డిక్సన్ ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా సక్సెస్ఫుల్ గా కమిషన్ చేసింది. ఇక ఫైనాన్షియల్స్ వస్తే లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో ఉన్న 388.8 బిలియన్ తో పోలిస్తే FY26 లో వీళ్ళ రెవెన్యూస్ ఏకంగా 26% గ్రోత్ తో 488.73 బిలియన్ కి చేరాయి. నెట్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ 1233 క్రోర్స్ నుంచి 1644 క్రోర్స్ కి రీచ్ అయింది. ఒకవేళ ఇండియా యొక్క ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇదే స్పీడ్ లో కనుక గ్రో అయితే డిక్సన్ మన దేశంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గా నిలిచే అవకాశం స్పష్టంగా ఉంది. నౌ కరెంట్ మార్కెట్ లో స్టాక్ 14,329 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ హై నుండి 22.4% తగ్గుంది. సో ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఈ 5 స్టాక్స్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వాచ్ చేయండి. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్. మరో పవర్ఫుల్ స్టాక్ అండ్ మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.